సిఎస్బి వర్సెస్ ఏకేఎస్ఐఏఎస్ ఇన్ 2025 రెండిట్లో ఏది బాగుంటుంది, పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఎవరైనా కొత్తగా సిఎస్బిలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఏకేఎస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ వీడియో చూడండి. నేను గ్రౌండ్ రియాలిటీ అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ అండ్ సెన్స్ నేను సిఎస్సి మొదలుపెట్టి దాదాపు 5 years అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఎక్కడ బాగుంటుంది, ఎలా ఉంటుందని ఎంటైర్ ఇండియా నేను తిరుగున్నాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ కానీ, విజయవాడ కానీ, బెంగళూరు కానీ, ఇలా ప్రతి దగ్గర చాలా ఇన్స్టిట్యూట్స్ నేను చూశాను. అండ్ ఐఎమ్ యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో కూడా నేను అడ్వైజర్గా పనిచేశాను. వాళ్ళ ప్రోగ్రామ్ అడ్వైజర్ కానీ, వాళ్ళ మార్కెటింగ్ థింగ్స్ కానీ, సో ఎలా ఉంటుంది ఏంటి ఈ అన్యాయాలు అక్రమాలు ఎదుర్కోవడానికే ఆ తర్వాత నేను మొదలుపెట్టి ఈ రివ్యూస్ ఇదంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో చూసుకుంటే లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా హైదరాబాద్లో అండ్ బెంగళూరులో, ఢిల్లీలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో నేను పనిచేయడం జరిగింది అండ్ విజయవాడలో కూడా. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2025లో సిఎస్బి ఐఏఎస్ వర్సెస్ ఏకేఎస్ ఐఏఎస్, ఒక సైడ్ ఏమో బాలలత మేడం, ఇంకో సైడ్ ఏమో ఎంఎస్ శశాంక్ గారు. ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఫ్యాకల్టీస్లో ఏంటంటే సిఎస్బిఐఎస్లో ఎప్పుడు చూసినా బాలలత మేడం అక్కడ కనిపిస్తారు. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది యూపీఎస్సీకి సంబంధించి పెద్ద క్లారిటీ అనేది ఉండదు. సో కొంతమంది చెప్పడం ఏంటి అంటే ఎక్కువ సబ్జెక్టులు మేడం డీల్ చేస్తారు అని కూడా కొంతమంది చెప్పారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఒకవేళ మేడం మీరు డీల్ చేస్తే మరి ఇప్పుడు విజయవాడలో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా, ఎలా క్లాసులు మేనేజ్ చేస్తున్నారు ఏంటి, అందుకనే మీరు అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్టు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని కూడా సిఎస్బిఐఎస్లో కనుక్కోండి. వేర్ యాజ్ ఏకేఎస్ఐఎస్లో ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రీవియస్గా చూస్తే ఎప్పుడు అదే అంటే టాప్ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి ఒక టీమ్ ఆఫ్ ఏకేఎస్ఐఎస్ ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు చూడొచ్చు. తర్వాత విషయం చూసుకుంటే మెటీరియల్స్, ఎస్ ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మెటీరియల్స్ అంటే ఒక హ్యాండ్ అవుట్స్, జనరల్గా ఏంటి అంటే సిఎస్బి హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేస్తుంది, అదర్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నా లేదనేది. సో దానికంటే ఇప్పుడు ఏకేఎస్ఐఎస్ విషయం చూసుకుంటే వాళ్ళు స్టాండర్డ్ మెటీరియల్స్ దాదాపు 10,000 వర్త్, అది దానికి సంబంధించిన ఏమేమి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఎన్సీఆర్టీస్ కార్డ్ నుంచి, ఎన్సీఆర్టీస్ ఫ్రీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ బుక్స్, తర్వాత స్టాండర్డ్ మెటీరియల్స్ అండ్ హ్యాండ్ అవుట్స్, ఓకే, వాట్ నాట్ అండ్ మంత్లీ బుక్లెట్, దానికి సంబంధించిన మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదో ఆల్మోస్ట్ ఇంకా బయట ₹1 కూడా మనం పెట్టి టెస్ట్ సిరీస్ కానీ ఒక బుక్ కానీ కొనాల్సిన అవసరం ఉండదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ వాళ్ళు ఏమేమి బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, జాయినింగ్ అయ్యేటప్పుడు ఏమేమి ఇస్తారని డీటెయిల్ వీడియో చేశాను నేను ఆల్రెడీ. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో కమెంట్లో కూడా పిన్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ దాని తర్వాత విషయం చూసుకుంటే 1-to-1 మెంటర్షిప్, ఎస్ సిఎస్బిఐఎస్లో ఎస్ 1-to-1 మెంటర్షిప్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. కానీ ఆ టీం ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కూడా చూసుకోవాలి. ఏరియాస్ ఏకేఎస్ఐఎస్ చూసుకుంటే దానికి సపరేట్ బిల్డింగే ఉంది. ఎవరైతే క్లాస్ చెప్పే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళే మీకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సీనియర్ ఫ్యాకల్టీ. అండ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్లీ ఏకేఎస్ఐఎస్ త్రూ క్రాక్ చేసిన యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత విషయం చూసుకుంటే ఒక్క యూపీఎస్సీ కాకుండా గైడెన్స్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తారంటే సిఎస్బి నో ఐడియా, నాకు తెలిసి నో అనుకుంటున్నా, నో కంటే నో ఐడియా. ఒకవేళ ప్రొవైడ్ చేస్తుంటే మీరు కమెంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేయొచ్చు. వేరియాస్ ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తారు. సో అండ్ అట్ ది సేమ్ టైం ఈపీఎఫ్ఓ సంబంధించిన టెస్ట్ సిరీస్, దానికి సంబంధించిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఏకేఎస్ఐఏఎస్. నెక్స్ట్ విషయం చూసుకుంటే ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది సిఎస్బి ప్రొవైడ్ చేయట్లేదు. యూపీఎస్సీతో పాటు ఏకేఎస్ఐఏఎస్ అనేది ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాంగ్ విత్ బుక్స్. తర్వాత విషయం చూసుకుంటే ఆన్ టైమ్ సిలబస్ కంప్లీషన్, నో ఐడియా అండ్ సిఎస్బి ఎస్ పక్కా అవుతుంది ఏకేఎస్ఐఏఎస్లో. అండ్ తర్వాత చూసుకుంటే డౌట్స్ క్లియరెన్స్, సో ఎవరు ఉంటారు ఏంటి అనేది, అసలు డౌట్స్ క్లియరెన్స్కి, ఆ మెంటార్కి, లేకపోతే టెస్ట్ సిరీస్కి ఒక టీం ఉన్నారా అంటే యూట్యూబ్లో వీడియోలు చేయడానికి, దానికి సంబంధించి కంటెంట్ ఇవ్వడానికి సిఎస్బిఐఏఎస్ టీం ఉన్నారని తెలుసు. కానీ కంటెంట్ తయారు చేయడానికి, పిల్లలకు ఉపయోగపడే కంటెంట్ కానీ, మోటివేషనల్ వీడియోస్ లేకపోతే ఈ దీని కాకుండా సిఎస్బిఐఎస్లో ఉన్నారంటే దానికి క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఎవరు ఉంటే దానికి సంబంధించి మీరు కమెంట్లో తెలియజేయచ్చు. టెస్ట్ సిరీస్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్న సిఎస్బిఐఎస్, ఏకేఎస్ఐఎస్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత విషయం చూసుకుంటే యూట్యూబ్ ఛానల్, సిఎస్బిఐఎస్లో మోటివేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఏకేఎస్ఐఎస్లో ప్యూర్గా కంటెంట్ రిలేటెడ్ ఉంటుంది. ఎక్కువ తక్కువ మోటివేషన్ ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి పిల్లల్ని జాయిన్ చేసుకోవాలన్న ఆలోచనలో ఎప్పుడు కూడా ఏకేఎస్ఐఎస్ ఉండదు. అండ్ డైరెక్టర్ అవైలబిలిటీ అంటే బాలలత మేడం కలవాలి అంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి ఇస్తుందో లేదో, టైం ఇస్తుందో లేదో, ఎందుకంటే ఆమె విజయవాడలో ఉంటుందో హైదరాబాద్లో ఉంటుందో క్లారిటీ లేదు. ఏకేఎస్ఐఏఎస్ సంబంధించిన ఎంఎస్ శశాంక్ రావు గారి నెంబర్ అనేది స్టూడెంట్స్కి అంత అందుబాటులో పిల్లలకు ఉంటారు, వాళ్ళ గైడెన్స్ కానీ, సో అదంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
దాంతోపాటు కంటెంట్ టీమ్ చూసుకుంటే ఎస్ కంటెంట్ టీము ఏకేఎస్ఐఎస్లో మంచి కంటెంట్ టీం ఉంది. దాంట్లో ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా పెట్టే ప్రతి రూపాయికి ఏకేఎస్ఐఎస్లో న్యాయం జరుగుతుంది. ఆన్ టైం సిలబస్ కంప్లీషన్ కానీ, మెటీరియల్ కానీ, 1-to-1 మెంటర్షిప్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, డైరెక్ట్ అవైలబిలిటీ చూసుకున్న కంటెంట్ టీము, గైడెన్స్, ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ డెఫినెట్లీ నాకైతే ఏకేఎస్ఐఎస్ బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం అనుకోవచ్చు, మీరు ఏకేఎస్ఐఎస్ బాగుందని చెప్తున్నారు, సిఎస్బి కంటే ఏకేఎస్ఐఎస్ బాగుందా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడగవచ్చు. 100% బాగుంది. నేను చెప్పే పాయింట్లో ఒక్కటి ఏకేఎస్ఐఎస్లో లేకపోయినా నన్ను అడిగి నా దగ్గర నుంచి వెళ్ళి ఎవరికైనా కానీ ఒక్కరు నాకు ఏకేఎస్లో జాయిన్ అయ్యేందుకు నేను ఇది లాస్ అయ్యాను అని చెప్తే మీరు మాట్లాడడం కాదు, నేను మాట్లాడతాను. ఏకేఎస్ బాగుంది, ఇప్పటి వరకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరో కూడా నాకు ఇది బాగలేదన్నా అని చెప్పి నాకు ఇంతవరకు ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇవన్న చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాగుంది కాబట్టి ఏకేఎస్ బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నా. ఒకవేళ బాగలేదనుకోండి, ఏకేఎస్ తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. సిఎస్బిఆ ఏకేఎస్ కాదు, ఇక్కడ ఏంటి స్టూడెంట్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ స్టూడెంట్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నిలబడతాను. దాంట్లో డౌట్ లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా కానీ. చాలామంది అనుకోవచ్చు ఏకేఎస్ ఐఏఎస్లో మీ నుంచి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు మాట్లాడతారా, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా రిజాల్వ్ చేస్తారా? 100%. క్వాలిటీలో కాంప్రమైజ్ అయినా, చెప్పిన ఫ్యాకల్టీలో కాంప్రమైజ్ అయినా, ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయకపోయినా, మీకు చెప్పిన మెటీరియల్స్ మీకు ఇవ్వలేకపోయినా, దాంతోపాటు క్వాలిటీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయకపోయినా, 1-to-1 మెంటర్షిప్ మీరు సరిగ్గా ఇవ్వకపోయినా, టెస్ట్ సిరీస్ సరిగ్గా కండక్ట్ చేయకపోయినా, మీరు అదర్ ఎగ్జామ్స్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయకపోయినా, ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 మీకు ఇవ్వకపోయినా, ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇంకేదన్నా నేను ఏదైతే అనౌన్స్ చేస్తున్నానో సివైసీ అఫీషియల్లో కానీ, మన అదర్ ఛానల్స్లో కానీ, నా నుంచి ఒక్క మాట ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ గురించి వచ్చిందంటే మన త్రూ వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రామిస్ నెరవేరకపోయినా ఖచ్చితంగా నేను నిలబడతాను, ఖచ్చితంగా నేను మాట్లాడతాను, మీకు న్యాయం జరిగేలా చూస్తాను. నాకు ఇంతవరకు అవకాశం అనేది ఏకేఎస్ఐఎస్ ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ, అందుకనే నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఏకేఎస్ఐఎస్ ఏదైనా స్టూడెంట్స్కి న్యాయం చేయలేదు, అలాంటి అవకాశం నాకు ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను, దాంట్లో డౌట్ లేదు. ఇది ఒకసారి ఆలోచించండి. 2025లో సిఎస్బి బెటరా, ఏకేఎస్ఐఎస్ బెటర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సిఎస్బిఐఎస్ ఇంకా హైదరాబాద్లో ఉందనేది కూడా నాకు డౌటే, నాకు తెలియదు. ఎందుకంటే షీఈస్ నాట్ యాక్టివ్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది స్టూడెంట్సే చెప్పాలి. ఎక్కువగా విజయవాడలో ఉంటున్నారు అది అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎంతవరకు నిజమేంటే స్టూడెంట్స్ తెలియాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 100% సిఎస్బి కంటే 100 రెట్లు ఏకేఎస్ఐఎస్ బెటర్, దీంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.